వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి జనరల్ సైన్సెస్ సిలబస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఆధారంగా అత్యంత ముఖ్యమైన అన్ని పోటీ పరీక్షకు ఉపయోగపడే విధంగా మార్క్ టెస్ట్ 20 అనేది 25 MCQs మీకు తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వీటికి 25 మార్క్స్ ఉంటాయి. వీటికి కూడా 1/3 నెగిటివ్ మార్కులు ఉంటాయి. కాబట్టి మీకు ఈ యొక్క మార్క్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయో మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. తప్పనిసరిగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు PDF రూపంలో కావాలంటే మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. త్వరలో మీకు PDF అందించడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందాలంటే క్రింది వాటిలో ఏ షరతు ఖచ్చితంగా నెరవేరాలి? కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందాలంటే క్రింది వాటిలో ఏ షరతు ఖచ్చితంగా నెరవేరాలి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, కాంతి సాంద్రతర యానకం నుండి విరాళ యానకంలోకి ప్రయాణించాలి. కాంతి సాంద్రతర యానకం నుండి విరాళ యానకంలోకి ప్రయాణించాలి. ఇక్కడ కాంతి కిరణం సాంద్రతర యానకం, కాంతి కిరణం సాంద్రతర యానకం అంటే నీరు లేదా గాజు నుండి విరాళ యానకంలోకి అంటే గాలి ప్రవేశిస్తున్నప్పుడు పతన కోణం సందిగ్ధ కోణం కంటే ఎక్కువగా ఉంటేనే ఆ కిరణం బయటకు వెళ్లకుండా లోపలికే పరావర్తనం చెందుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. శుభ్రమైన ఇనుప మేకులను నీలి రంగులో ఉన్న కాపర్ సల్ఫేట్ ద్రావణంలో సుమారు 20 నిమిషాల పాటు ముంచినప్పుడు జరిగే మార్పు ఏమిటి? ఆన్సర్ సి, ఇక్కడ ద్రావణం రంగు నీలం నుండి లేత ఆకుపచ్చగా మారుతుంది. ఇక్కడ కాపర్ అంటే రాగి కంటే ఇనుముకు ఐరన్కు చర్యాశీలత ఎక్కువ. అందువల్లే కాపర్ సల్ఫేట్లోని కాపర్ను ఇనుము స్థానభ్రంశం చేసి ఐరన్ సల్ఫేట్ ఏర్పడుతుంది. ఐరన్ సల్ఫేట్ ఏర్పడడం వల్లే ద్రావణం నీలి రంగు నుండి లేత ఆకుపచ్చ రంగుకు మారుతుంది. దారువులో జరిగే నీటి రవాణా వలె కాకుండా పోషక కణజాలంలో జరిగే ఆహార రవాణా ఒక క్రియాశీల ప్రక్రియ. దీని అర్థం ఆహార రవాణాకు ఖచ్చితంగా ఏమి అవసరం? ఆన్సర్ సి, ఏటీపీ నుండి లభించే శక్తి అవసరం. ఇక్కడ మొక్కలలో వేర్ల నుండి నీరు పైకి లాగబడడానికి ఎలాంటి శక్తి అవసరం లేదు. కానీ ఆకులలో తయారైన ఆహార పోషక కణజాలం లోపలికి ప్రవేశించి మొక్క అంతటా సరఫరా కావడానికి కణంలోని ఏటీపీ అణువులు శక్తిని ఖర్చు చేస్తాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మొక్కలలో వేర్ల నుండి నీరు పైకి లాగడానికి ఎలాంటి శక్తి అవసరం లేదు. కానీ ఆకుల్లో తయారైన ఆహార పోషక కణజాలం లోపలికి ప్రవేశించి మొక్క అంతటా సరఫరా కావడానికి కణంలోని ఏటీపీ అణువులు శక్తిని ఖర్చు చేస్తాయి. ఒక్కొక్కటి 3 ohms నిరోధం ఉన్న 3 నిరోధకాలను ఒక త్రిభుజాకారంలో కలపారు. ఆ త్రిభుజం యొక్క ఏవైనా 2 మూలల మధ్య ఉండే ఫలిత నిరోధం ఎంత? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్లో. ఆన్సర్ సి, 2 ohms. ఇక్కడ 2 ohms. ఇక్కడ ఇది ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ త్రిభుజంలో 2 మూలల మధ్య చూసినప్పుడు ఒకవైపు 2 నిరోధకాలు శ్రేణిలో ఉంటాయి. అంటే 3+3 అంటే 6 ohms అన్నమాట. 3+3 6 ohms ఉంటాయి. ఆ 6 ohms మూడవ దానికి 3 ohmsకి సమాంతరంగా ఉంటుంది. అంటే 3 ohmsకి సమానంగా ఉంటుంది. సమాంతర సూత్రం ఏంటంటే R = R1 × R2 డివైడెడ్ బై R1 + R2. R1 × R2 అంటే ఎంత? 6 × 3 ఎంత అవుతుంది అంటే
6 × 3 18 వస్తుంది. అలాగే R1 + R2 6 + 3 మనకి 9 వస్తుంది. 18/9 ఎంత అవుతుందంటే డివైడ్ చేస్తే సింప్లిఫై చేస్తే 2 ohms వస్తుంది. కాబట్టి మన ఆన్సరు 2 ohms. ఇక్కడ మానవ శరీరంలో అత్యంత కఠినమైన పదార్థమైన దంత ఎనామిల్ ప్రధానంగా ఏ రసాయన సమ్మేళనంతో తయారవుతుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎన్నోసార్లు అడుగుతున్నారు. ఆన్సర్ బి కాల్షియం పాస్పేట్. ఇక్కడ పళ్ళ పైభాగంలో ఉండే ఎనామిల్ పొర శరీరంలోకెల్లా గట్టిది. చాలా ఇంపార్టెంట్. పళ్ళ పైభాగంలో ఉండే ఎనామిల్ పొర శరీరంలోకెల్లా అత్యంత గట్టిది. ఇది ఎముకల్లాగే కాల్షియం పాస్పేట్తో నిర్మితమై ఉంటుంది. కానీ ఆమ్లత్వం పెరిగినప్పుడు ఇది కరిగిపోతుంది. అంటే pH విలువ 5.5 కంటే తగ్గితే ఇది కరిగిపోతుంది. మానవ మెదడులోని ఏ నిర్దిష్ట భాగం శరీరపు ఉష్ణోగ్రతను నియంత్రించే థర్మోస్టాట్ లాగా పనిచేస్తుంది? ఆన్సర్ డి హైపోథాలమస్. ఇక్కడ మన శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు 37 degrees ఉండేలా నియంత్రించడం, మనకు ఆకలి అంటే దాహం వేసేలా చేయడం అన్ని మెదడులోని హైపోథాలమస్ ఆధీనంలోనే ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఒక వ్యక్తి భూమధ్య రేఖ అంటే ఈక్విటర్ నుండి భూమి యొక్క ధ్రువాల వైపుకు ప్రయాణిస్తున్నప్పుడు గురుత్వ త్వరణం విలువ ఏమవుతుంది? ఆన్సర్ బి నిరంతరంగా పెరుగుతుంది. భూమి ధ్రువాల వద్ద కొద్దిగా నొక్కుకుపోయి ఉంటుంది. కాబట్టి భూమి కేంద్రం నుండి ధ్రువాలకు దూరం తక్కువ ఉన్నప్పుడు ఆకర్షణ బలం అంటే G పెరుగుతుంది. కాబట్టి భూమధ్య రేఖ నుండి ధ్రువాలకు వెళుతూ ఉంటే గురుత్వ త్వరణం పెరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నైట్రోజన్ వాయువు N2 సమయోజనీయ అణువులో 2 నైట్రోజన్ పరమాణువుల మధ్య మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు పంచుకోబడతాయి? నైట్రోజన్ వాయువు N2 సమయోజనీయ అణువులో 2 నైట్రోజన్ పరమాణువుల మధ్య మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు పంచుకోబడతాయి? ఆన్సర్ సి 6 ఎలక్ట్రాన్స్ 6. నైట్రోజన్కు అష్టక విన్యాసం రావడానికి ఇంకా 3 ఎలక్ట్రాన్లు కావాలి. కాబట్టి 2 నైట్రోజన్ పరమాణువులు కలిసి త్రిబంధాన్ని ఏర్పరచుకుంటాయి. 3 బంధాలు అంటే మొత్తం 6 ఎలక్ట్రాన్లు అంటే 3 జతలు పంచుకోబడతాయి. సో ఇది దీని యొక్క ఆన్సర్. కార్బన్ మోనాక్సైడ్ రక్తంలో సులభంగా కరిగిపోయే అత్యంత విషపూరితమైన వాయువు. ఇది మానవ శరీరంలోకి వెళ్ళాక ఖచ్చితంగా ఏమి చేస్తుంది? ఆన్సర్ బి. ఇక్కడ ఇది ఆక్సిజన్ కంటే చాలా బలంగా హిమోగ్లోబిన్తో సంబంధాన్ని ఏర్పరచుకుని ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటుంది. ఇక్కడ ఆక్సిజన్ కంటే కార్బన్ మోనాక్సైడ్ అంటేనే హిమోగ్లోబిన్కు చాలా ఇష్టం. కాబట్టి గాలిలో కార్బన్ మోనాక్సైడ్ ఉన్నప్పుడు ఆక్సిజన్ను వదిలేసి కార్బన్ మోనాక్సైడ్తో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. దీనివల్ల కణాలకు ఆక్సిజన్ అందక మనిషి మరణిస్తాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇది ఒక క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రాబ్లం 40 kg బరువున్న ఒక బాలుడు 20 సెంటీమీటర్లు ఎత్తు ఉన్న 50 మెట్లను 10 సెకండ్లలో ఎక్కాడు. ఆ బాలుడు ఉపయోగించిన సామర్థ్యాన్ని లెక్కించండి. చాలాసార్లు ఈ క్వశ్చన్ వచ్చింది. దీని ఆన్సర్ ఏంటంటే ఏ 400. ఇక్కడ మీకు ఆన్సర్ చూపిస్తాను ఎలా వచ్చిందో 400 అనేది. ఇక్కడ ముందుగా మొత్తం ఎత్తు కనుగొనాలి.
50 అంటే 50 మెట్లు మనకి క్వశ్చన్ ఇచ్చాడు. 50 ఇంటూ 20 సెంటీమీటర్లు అంటే మొత్తం 1000 సెంటీమీటర్లు ఇక్కడ అవుతుంది. అంటే 10 మీటర్ 1000 సెంటీమీటర్లు అంటే 10 మీటర్లు అనమాట. ఇప్పుడు చేసే పని ఫార్ములా W =mgh కనుక్కుంటే అంటే 40 × 10 × 10 40 × 10 × 10 అంటే 4000 జౌల్స్ వస్తుంది. కాబట్టి సామర్థ్యం పవర్ ఈక్వల్ టు పని బై కాలం కాబట్టి 4000/10 అనమాట. 4000/10 ఎంత అవుతుంది? 400 వాట్స్ వస్తుంది. 400 వాట్స్ దీని యొక్క ఆన్సర్. పక్షి రెక్కలు మరియు గబ్బిలం రెక్కలు రెండు ఎగరడానికి ఉపయోగపడతాయి, కానీ వాటి అంతర్గత అస్థిపంజర నిర్మాణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. జీవశాస్త్రంలో ఇటువంటి అవయవాలను ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి సమవృత్తి అవయవాలు అంటారు, క్రియాసామ్య అవయవాలు అంటారు. పక్షి రెక్కల లోపల ఈకలు ఎముకలు ఉంటాయి. గబ్బిలం రెక్కలు చర్మంతో తయారవుతాయి. ఇలా అంతర్గత నిర్మాణం వేరుగా ఉండి చేసే పని అంటే ఎగరడం ఒకటే కాబట్టి ఇలా అంతర్గత నిర్మాణం వేరుగా ఉండి చేసే పని అంటే ఎగరడం ఒకటే ఉంటే వాటిని సమవృత్తి అవయవాలు అంటారు. ఒక ఆహారపు గొలుసులో ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి కేవలం 10% శక్తి మాత్రమే బదిలీ అవుతుందనే చెప్పే 10% అంటే 10% నియమాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఒక ఆహారపు గొలుసులో ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి కేవలం 10% శక్తి మాత్రమే బదిలీ అవుతుందని చెప్పే 10% నియమాన్ని అంటే 10% లాను ప్రతిపాదించింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి రేమండ్ లిండేమాన్. ఇక్కడ మొక్కల నుండి శాకాహారులకు కేవలం 10% శక్తి వెళుతుంది, మిగతాది ఉష్ణం రూపంలో పోతుంది. అలాగే శాకాహారుల నుండి మాంసాహారులకు 10% మాత్రమే వెళుతుంది. దీన్నే లిండేమాన్ 10% నియమం అంటారు. ఊరగాయలు అంటే పికిల్స్ పాడవకుండా నిల్వ ఉంచడానికి విస్తృతంగా ఉపయోగించే వెనిగర్లో ప్రధానంగా ఎంత శాతం ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది? ఆన్సర్ సి నీటిలో 5 to 8% ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. నీటిలో 5 to 8% ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. ఇక్కడ స్వచ్ఛమైన ఎసిటిక్ ఆమ్లాన్ని తినలేము, దాన్ని గ్లేసియల్ ఎసిటిక్ ఆమ్లం అంటారు. కానీ నీటిలో కేవలం 5 అంటే 5 నుండి 8% మాత్రమే ఎసిటిక్ ఆమ్లాన్ని 5 నుండి 8% మాత్రమే ఎసిటిక్ ఆమ్లాన్ని కలిపితే దాన్ని వెనిగర్ అంటారు. దీన్ని వంటల్లో వాడతారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగాడు. పగటిపూట ఆకాశంలో పెద్ద మేఘాలు సాధారణంగా ఎందుకు తెల్లగా కనిపిస్తాయి? ఆన్సర్ ఇస్తే ఇక్కడ మేఘాల్లోని పెద్ద నీటి బిందువులు దృశ్య కాంతి యొక్క అన్ని తరంగదైర్ఘ్యాలను దాదాపు సమానంగా చెదరగొట్టడం వల్ల ఇవి తెల్లగా కనిపిస్తాయి పగటిపూట. ఇక్కడ గాలిలో ఉండే కణాలు చిన్నవి కాబట్టే కేవలం నీటి రంగును మాత్రమే చెదరగొడతాయి, అందుకే ఆకాశం నీలం. కానీ మేఘాల్లో ఉండే నీటి బిందువులు పెద్దవిగా ఉంటాయి కాబట్టి అవి సూర్యుడిలోని 7 రంగులను సమానంగా చెదరగొడతాయి. ఆ 7 రంగులు కలిసి మన కంటికి తెల్లగా కనిపిస్తాయి. తక్కువ ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉండి ఎలక్ట్రానిక్ వస్తువులలో విద్యుత్ తీగలను అతికించడానికి ఉపయోగించే సోల్డర్ అనే మిశ్రమ లోహాన్ని ఏ 2 లోహాలతో తయారు చేస్తారు? తక్కువ ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉండి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో విద్యుత్ తీగలను అతికించడానికి ఉపయోగించే సోల్డర్ అనే మిశ్రమ లోహాన్ని ఏ 2 లోహాలతో తయారు చేస్తారు? ఆన్సర్ బి సీసం మరియు తగరం. టీవీ మొబైల్ రిపేర్ చేసే షాపులలో ఎలక్ట్రానిక్ వైర్లను అతికించడానికి ఒక తీగను కరిగిస్తూ ఉంటారు. దానిని
దాన్నే సోల్డర్ అంటారు. ఇది సీసం, లెడ్, తగరం, థిన్ కలపగా ఏర్పడిన మిశ్రమ లోహం. దీని ద్రవీభవన స్థానం చాలా తక్కువగా ఉండి సులభంగా కరుగుతుంది. శాఖీయ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో బయోఫిల్లం బయోఫిల్లం అంటే రణపాల మొక్క సహజంగా దేని ద్వారా తన కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తుంది? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. శాఖీయ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో రణపాల మొక్క సహజంగా దేని ద్వారా తన కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ సి, ఆకుల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తుంది. సాధారణంగా మొక్కలు విత్తనాలు, వేలు లేదా కాండం ద్వారా పెరుగుతాయి. కానీ రణపాల మొక్క యొక్క ఆకుల అంచుల నుండి కొత్త మొక్కలు వచ్చి అవి కిందికి రాలి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. మానవ శరీరంలో జరిగే క్రింది ప్రక్రియలలో ఉష్ణమోచక చర్యకు సరైన ఉదాహరణ ఇది? చాలా ఇంపార్టెంట్, ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగాడు ఇది. ఆన్సర్ బి, శ్వాసక్రియ. ఇక్కడ ఉష్ణమోచక చర్య అంటే చర్య జరిగినప్పుడు ఉష్ణము అంటే శక్తి బయటకు విడుదలవ్వడం. కణాలలో శ్వాసక్రియ జరిగినప్పుడు గ్లూకోజ్ ఆక్సిజన్తో కలిసి కాలిపోయి మనకు కావలసిన ఉష్ణాన్ని, శక్తిని విడుదల చేస్తుంది. అందుకే శ్వాసక్రియ ఒక ఉష్ణమోచక చర్య. ప్రాణులు ఉత్పత్తి చేసే అయస్కాంత క్షేత్రాలు చాలా బలహీనంగా ఉంటాయి. అయినప్పటికీ మానవ శరీరంలో గుర్తించదగిన స్థాయిలో అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేసే 2 ప్రధాన అవయవాలు ఏవి? ఆన్సర్ బి, గుండె మరియు మెదడు. ఇక్కడ మన నాడీ కణాలలో ప్రవహించే విద్యుత్ సంకేతాల వల్ల మన శరీరంలో కూడా చిన్న అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అది ముఖ్యంగా విద్యుత్ ప్రేరణలు ఎక్కువగా ఉండే గుండె మరియు మెదడు వద్ద ఎక్కువగా ఉంటుంది. ఈ సూత్రం ఆధారంగానే ఎంఆర్ఐ స్కాన్ పనిచేస్తుంది. రక్తం గడ్డకట్టడానికి అంటే బ్లడ్ కోటింగ్కు అవసరమైన ప్రోటీన్ల సంశ్లేషణలో ఏ విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్ల సంశ్లేషణలో ఏ విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది? ఆన్సర్ సి, విటమిన్ కే అనేది. మనకు గాయం అయినప్పుడు రక్తం బయటకు వెళ్లకుండా అక్కడ ఫైబ్రిన్ వల ఏర్పడి రక్తం గడ్డకడుతుంది. మనకు గాయం అయినప్పుడు రక్తం బయటకు వెళ్లకుండా అక్కడ ఫైబ్రిన్ వల ఏర్పడి రక్తం గడ్డకడుతుంది. ఇలా గడ్డ కట్టడానికి అత్యంత అవసరమైన విటమిన్ కే. దంత వైద్యులు రోగి యొక్క దంతాలను పెద్దవిగా, నిటారుగా చూడడానికి ఒక నిర్దిష్ట దర్పణాన్ని ఉపయోగిస్తారు. అది ఏ దర్పణం? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ బి, పుటాకార దర్పణం. కాన్కేవ్ మిర్రర్, కన్వెక్స్, కాన్కేవ్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో కూడా వస్తుంది అది. పుటాకార దర్పణానికి బాగా దగ్గరగా వస్తువును ఉంచినప్పుడు అది వస్తువును చాలా పెద్దదిగా జూమ్ చేసి చూపిస్తుంది. అందుకే షేవింగ్ చేసుకోవడానికి మరియు డెంటిస్టులు దంతాలను స్పష్టంగా చూడడానికి దీన్నే వాడతారు. మున్సిపల్ త్రాగునీటిలో ఉండే హానికరమైన సూక్ష్మ క్రిములను చంపి నీటిని శుద్ధి చేయడానికి విస్తృతంగా ఉపయోగించే అలోహం ఏది? అలోహం, నాన్ మెటల్. ఆన్సర్ సి, క్లోరిన్. ఇక్కడ మనం త్రాగే నీటిలోని బ్యాక్టీరియాను నాశనం చేయడానికి క్లోరిన్ను ఉపయోగిస్తారు. దీనిని క్లోరినేషన్ అని పిలుస్తారు. బ్లీచింగ్ పౌడర్లో ఉండేది కూడా ఇదే. జిప్సమ్ను వేడి చేయడం ద్వారా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఏర్పడుతుంది. అయితే సరైన ఉత్పత్తి రావాలంటే జిప్సమ్ను ఖచ్చితంగా ఎంత ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాలి? ఆన్సర్ బి, ఇక్కడ 373 K లేదా 100 degrees Celsius. ఇక్కడ
జిప్సమ్ను సరిగా 373K లేదా 100°C వద్ద మాత్రమే వేడి చేయాలి. అప్పుడే అందులోంచి ఖచ్చితంగా 1.5 నీటి అణువులు బయటకు వెళ్ళిపోయి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే మొత్తం నీరు అయిపోయి అది పనికి రాకుండా పోతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆకుల్లోని పత్ర రంధ్రాల చుట్టూ ఉండే రక్షక కణాలు. ఆకుల్లోని పత్ర రంధ్రాల చుట్టూ ఉండే రక్షక కణాలు ఏ శారీరక మార్పు ద్వారా ఆ పత్ర రంధ్రాలను తెరుచుకునేలా చేస్తాయి? ఆన్సర్ సి. వాటిలోకి నీరు ప్రవహించినప్పుడు అవి ఉబ్బడం ద్వారా. ఇక్కడ వేర్ల నుండి నీరు రక్షక కణాల్లోకి ప్రవేశించినప్పుడు ఆ కణాలు బెలూన్లాగా ఉబ్బుతాయి. అలా ఉబ్బినప్పుడు మధ్యలో ఖాళీ ఏర్పడి పత్ర రంధ్రాలు తెరుచుకుంటాయి. నీరు బయటకు వెళ్ళిపోతే కణాలు ముడుచుకొని రంధ్రాలు మూసుకుంటాయి. M ద్రవ్యరాశి ఉన్న వస్తువు యొక్క గతిజ శక్తి అంటే కెనెటిక్ ఎనర్జీ Ke మరియు ద్రవ్య వేగం మధ్య గల సంబంధాన్ని సూచించే సరైన ఫార్ములా ఏది? చాలా ఇంపార్టెంట్, ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఆన్సర్ బి. Ke = P²/Tm. ఇక్కడ గతిజ శక్తికి ద్రవ్య వేగానికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే ఇది Ke = P²/Tm. ఇది భౌతిక శాస్త్రంలో లెక్కలు చేయడానికి చాలా ముఖ్యమైన సూత్రం. ద్రవ్య వేగాన్ని రెట్టింపు చేస్తే గతిజ శక్తి 4 రెట్లు అవుతుంది అని చెప్పే లాజిక్ ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. లాస్ట్ క్వశ్చన్. ఒక ఎలక్ట్రిక్ జనరేటర్ పనిచేసే ప్రాథమిక సూత్రం ఏమిటి? ఆన్సర్ సి. విద్యుదయస్కాంత ప్రేరణ. ఇక్కడ ఒక అయస్కాంత క్షేత్రంలో తీగ చుట్టను తిప్పడం ద్వారా యాంత్రిక పని ద్వారా వలయంలో కరెంట్ను పుట్టించే ధర్మాన్ని విద్యుదయస్కాంత ప్రేరణ అంటారు. జనరేటర్ దీని ఆధారంగా కరెంట్ను ఉత్పత్తి చేస్తుంది. మోటార్ అనేది విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై పనిచేస్తుంది. మరోసారి, ఒక అయస్కాంత క్షేత్రంలో తీగ చుట్టను తిప్పడం ద్వారా వలయంలో కరెంట్ను పుట్టించే ధర్మాన్ని విద్యుదయస్కాంత ప్రేరణ అంటారు. జనరేటర్ దీని ఆధారంగా కరెంట్ను ఉత్పత్తి చేస్తుంది. మోటార్ అనేది విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై పనిచేస్తుంది. ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ కోసమే కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇవి జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటిని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. తప్పనిసరిగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.